వెల్కమ్ టు డే 3 ఆఫ్ వాట్సాప్ స్కామ్స్. ఈరోజు చెప్పేది వచ్చేసి సెక్సిటోరియన్ స్కామ్. ఎలా జరుగుతుందంటే మనకి అన్నోన్ నంబర్స్ నుంచి కానీ అన్నోన్ ఐడీస్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఒక మెసేజెస్ అనేవి వస్తాయి. మనం ఇప్పుడు బాయ్స్ కాబట్టి గర్ల్స్ నుంచి వస్తాయి, అదే గర్ల్స్ అనుకో బాయ్స్ నుంచి వస్తాయి. ఇలాగా వాళ్ళు వేరియేట్స్ చేసుకొని ఫేక్ ఐడీస్ని క్రియేట్ చేసి మన మ్యూచువల్ ఫ్రెండ్స్ని ఫాలో చేసి వాళ్ళు నీతో ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ట్రస్ట్ బిల్డ్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని ఫొటోస్ అడుగుతారు సెండ్ చేయమని. మీరు పొరపాటునే కానీ సెండ్ చేశారే అనుకోండి, వాళ్ళు మాఫింగ్ చేసేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారనమాట. నీ ఫ్రెండ్స్కి పెడతా, మీ ఫ్యామిలీస్కి పెడతా అని చెప్పేసి. ఇక్కడ మనం ఒక స్టెప్ అయితే ఆలోచించాలి, ఎందుకంటే ఇలాంటి స్టెప్స్ ఎవరే కానీ తీసుకోకూడదు. కాబట్టి అస్సలు వానికి భయపడకండి ఎప్పటికే కానీ. తర్వాత ఇలా కాకుండా ఇంకొకటి టైప్ కూడా ఉంది, వీడియో కాల్స్ చేస్తారు. వీడియో కాల్ చేసి మీ వీడియోని రికార్డ్ చేసుకునే దాన్ని కూడా మాఫింగ్ చేసి మిమ్మల్ని బెదిరిస్తారు. సేమ్ టైప్. తర్వాత ఇప్పుడు ఇలా చేస్తారనుకో డబ్బులు అడుగుతారనమాట. లాస్ట్లో ఏం చేస్తారంటే మాఫింగ్ చేసేసి సెండ్ చేస్తామని చెప్తారు, డబ్బులు అడిగేస్తారు దీనికి. ఇలా దానిలో నుంచి తప్పించుకోవాలని చెప్పేసి నేను ఈ స్కామ్ని అయితే ఫుల్గా డీటెయిల్గా రివీల్ చేస్తున్నా. 23.39 lakhs అయితే ఒక ముంబై అతను కోల్పోయినాడు అనమాట ఈ స్కామ్ వల్ల. ఆ స్కామ్ స్క్రీన్ షాట్స్ కూడా నీకు పైగా వేస్తా, చూసుకో ఒకసారి కావాలంటే.